హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను కూడా బాగున్నాను కాబట్టి నేను ఇంటికి వచ్చాను. ఫస్ట్గా అందరికీ శలం అండి. దేవుని నామం పేరిట ప్రతి ఒక్కరికి శలం. భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళకు చాలా ధన్యవాదాలు. దేవుడు మీకు తోడుగా ఉన్నాక ఉదయకాలం దేవుడు క్షేమంగా భద్రపరిచారు కదా, కాబట్టి ఆయనకే స్థుతులు, ఆయనకే స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయనకే మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఉదయకాలం మరి ఆయనను చూడలేకపోయిన అంటే మరణించిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. మరి వారిని ప్రభువు చెంతకు చేర్చుకోవాలని మనమైతే వేడుకున్నాము. మన కుటుంబంలో మనం మీరు అందరూ కూడా భద్రపరచబడినందుకు ఆయన దీవించాలని కోరుకున్నాము. ఫ్రెండ్స్, సరే, ఈరోజు వాగ్దానం చదివి వినిపిస్తాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. మంచి వాగ్దానం చదువుకున్నాం ఫ్రెండ్స్. ఇది నా వాగ్దానం అనమాట. మరి మీ వాగ్దానం మీరు కూడా చదవండి, తప్పకుండా విశ్వసించండి. వాగ్దానం మనం చదవడమే కాదు, వాగ్దానాన్ని విశ్వసించాలి. దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలి, మనతో ఉంటున్నట్లు అని భావిస్తూ, విశ్వసిస్తూ, బిలీవ్ అవుతూ, అన్ని రకాలుగా చెప్తున్నాను. అలా ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు, మనతో ఉంటాడు కదా ఫ్రెండ్స్. అలా అన్నమాట. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభువు ఇవ్వాలి అని మనం కోరుకున్నాము. భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కోరుకుంటున్నారని నమ్ముతున్నాను. అందరి హృదయాలు ప్రభు కదిలిస్తున్నాడు, కదిలించాలి. మెలకు కలిగి ప్రతి ఒక్కరూ ప్రభువుని తెలుసుకోవాలి అని కోరుకున్నాము. అంటే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నందుకు ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రభువు దీవించి ఆశీర్వదించుగాకండి. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ భారతీయ ఛానల్ తరఫున నేను ప్రార్థిస్తున్నాను. అందరినీ దేవుడు దీవించుగాక. కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు, వివాహాలు జరుపుకునే వారి కుటుంబాలు, మరి కొత్త వస్తువులు, నూతనమైన ఏ వస్తువు కొనుక్కున్న, ఏ వస్తువు స్టార్ట్ చేసిన ప్రభు మంచిగా వాటిని ఫలింప చేయాలని, దీవించాలని మనం కోరుకున్నాము ఫ్రెండ్స్. మరి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ప్రతి బిడ్డలను ప్రభు వారి హృదయాలను భద్రపరచాలని, విసిగిపోయిన వారి హృదయాలను యేసయ్య మరి భద్రపరచాలని కోరుకున్నాము. క్షేమంగా వారిని దీవించాలని కోరుకున్నాము ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రేయర్ టాపిక్ ఏంటంటే, అందంగా ఉన్నారు అని ఎవరైనా గర్వపడుతున్నారా? అందంతో కూడిన గర్వం మీలో ఎవరైనా ఉన్నదా అనే ఈ ప్రేయర్ టాపిక్ ఈరోజు ఫ్రెండ్స్. మరి అందంతో కూడింది గర్వము మీలో ఎవరికైనా ఉందా? అందంగా ఉన్నాను, బ్యూటిఫుల్గా ఉన్నాను, నాకేంటి అనే గర్వము ఎవరికైనా ఉందా? అలాగైతే సర్వాంగ సుందరుడు ఒకరు ఉన్నారు, మన యేసయ్య. ప్రపంచంలో తెల్ల సుందరమైన అతి సుందరుడు కదా ప్రభువు. ఆయన వర్ణము చెప్పశక్యము కానిది. ఎంత అందమైన ప్రకృతిని సిద్ధపరిచింది ఎవరు? మన ప్రభువు కదా. మరి మనం చూస్తుంటే ఒక్కసారి షాక్ అయిపోతుంటాము. ఇంత అందాన్ని చూసే కళ్ళు మనకిచ్చాడు దేవుడు, ప్రకృతిని చూసేది. ఒక్కొక్కసారి ఘోరాలు కూడా చూస్తుంటాము, అన్యాయాలు కూడా చూస్తుంటాము. కానీ మరి మనం అందంగా ఉన్నామని గర్వపడకూడదు, అది మనకే నష్టము. అలాంటి హృదయాలు ఎవరికైనా ఉంటే కదిలించబడును గాక. ఆమె ఎందుకంటే మనల్ని సృజించిన దేవుడే ఎంతో గొప్ప సుందరుడు. మనల్ని సృజించినాడు. కొంతమంది అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కాదు కదా ఫ్రెండ్స్. మన హృదయం అనేది చాలా అందంగా
దిద్దుకోవాలి. మన మన దేహాన్ని మనము దిద్దుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము కూడా. ఎవరికి వీలైనంత, కొంతమంది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, కొంతమంది తక్కువ ఇంట్రెస్ట్ ఏదైనా ఎంతైనా కానీ మరి ప్రభువు అది మనకిచ్చిన జ్ఞానమే. అలాగా అందంగా ఉండకూడదు అని కూడా ప్రభు ఏం ఆజ్ఞాపించలేదు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయం అందంగా ఉండాలి అనేది ప్రభు వాంఛ, ప్రభు కోరిక. అలాగా అంటే హృదయం అందంగా ఉంటే మనం బయటికి అందంగా ఉన్నట్లే కదా ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎవరైనా అందరికీ చెప్తున్నాను, నా వీడియో చూసిన వాళ్ళు దేవుడు మాట్లాడాలి వారితో అని నేను ఆశపడుతున్నాను. ప్రభు మాట్లాడాలి. మతము అనేది కాదు చెప్తున్నాను, మనుషులందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి అందంగా ఉన్నానని ఎవరైనా గర్వపడుతున్నారా? అలాంటి అందము లేదు అనేసి ఈర్ష్యపడుతున్నారా? ఎవరి మీదైనా అంటే ఎవరినైనా వెక్కిరిస్తున్నారా? నాకు ఏం తక్కువ అనేసి ఎంత అందంగా ఉన్నాను నేనని ఎవరైనా అనుకుంటున్నారేమో. అనుకునే వాళ్ళు లేకపోలేదు కదా ఫ్రెండ్స్. మన సర్కిల్లో చూస్తూ ఉంటాము, చిన్నప్పటి నుంచి పెద్ద వరకు. పెద్దవాళ్ళకైనా అందరికీ చెప్తున్నాను, స్నేహితులు ఆప్తులు అందరికీ చెప్తున్నానండి. నేనైతే ప్రభు ప్రేరేపించాడు కాబట్టి ఈరోజు ఎందుకో అది గుర్తొచ్చిందనమాట, అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు మరి ప్రతి హృదయం అందంగా ఉండాలని యేసయ్య అందమైన హృదయాన్ని అంగీకరిస్తాడు. అందమైన ముఖమును కాదు, ఫస్ట్ అందమైన దేహాన్ని కాదు, అందమైన వస్త్రాలను కాదు, ఫస్ట్ ఆయన చూసేది మన హృదయం అందంగా, మన హృదయంలో ఆయన నిలయం అందంగా మనం ఎంత చక్కగా ఉంచుకుంటాము అనేది ఆయనకు చాలా ఇష్టం అనమాట. పసిపిల్లలు అంటే వాళ్ళదే పరలోక రాజ్య స్థానము మొదటగా అని ప్రభువు సెలవిచ్చాడు కదా. మరి పసిపిల్లల వలె మన హృదయం ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలి. అందంతో కూడిన ప్రార్థన కాదు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మన హృదయము అందంగా ఉండాలి. అందంగా ఉన్నాను అని గర్వపడే వారికి గురించి చెప్తున్నాను. అలాగనమాట. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఈరోజు చెప్పిన ప్రేయర్ టాపిక్ వినండి. దేవుడు మిమ్మల్ని కదిలించునుగాక. నాకు ప్రేరేపించిన ప్రభువు మీకును ప్రేరేపించునుగాక. అనేక విషయాల గురించి తెలుసుకొందురుగాక. అందరూ ప్రతి ఒక్కరు ప్రభు మాట్లాడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడాలని నేను కోరుతున్నాను. నేను కోరినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈ దినం యేసయ్య మనకు సహాయపడును గాక. ఎవరైనా ఇది ఎగ్జామ్ ఉంది, ఈ టాస్క్ ఉంది, ఈరోజు ఈ టెన్షన్ ఉంది ఈరోజు అని ఎంతోమంది ఆరాట పడుతూ ఉండొచ్చు. వారి గురించి ప్రార్థన చేద్దాము, మనము ప్రార్థించుకుందాము. సరేనా ఫ్రెండ్స్. వాగ్దానం చదవని వాళ్ళు చదువుకోండి. మొదటి సమయం దేవుడికి ఇవ్వండి. ఉదయం లేవగానే మన క్రైస్తవుల తత్వము అంటే దేవునికి లోబడు బిడ్డల తత్వము అని చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి సమయం మొదటిగా మనం లేవగానే మనం ప్రాణంతో ఉన్నాం కాబట్టి మన ప్రాణము ప్రభువుని స్థిరించాలి అనేది ముందుగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది చెప్తున్నాను. తెలిసిన విషయాలే ఫ్రెండ్స్, తెలియని విషయాలు కాదు. మరలా గుర్తు చేస్తున్నాను. ప్రతిరోజు గుర్తు చేయడం నా పని అనుకుంటున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చి భారతీ మొహం నచ్చినా నచ్చకపోయినా, భారతీ మాటలు నచ్చినా నచ్చకపోయినా చెప్పాలనే భారం నా పైన యేసయ్య ఉంచాడు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా తిట్టుకుంటే క్షమించండి. తిట్టుకునే టైం కూడా నేను వేస్ట్ చేస్తున్నానేమో మీది, కానీ యేసయ్యకి టైం ఇవ్వండి. ప్రభువుకు నిజమైన దేవుడికి టైం ఇవ్వాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. అలాగా అందం గురించి చింతపడకండి. ఎవరైనా అందం లేదు అనేసి చింతపడుతున్నారు కూడా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. మరి వారి చింత
కోరిక కూడా తీర్చబడాలి, మంచి అందంలో ఇవ్వాలి, సుందరమైన అందంలో ఇవ్వాలి. మన ఏసయ్య చాలా సుందరమైన వాడు కదా ఫ్రెండ్స్. మరి మనం కూడా సుందరంగానే ఉంటాము. మనం ఇలా ఉన్నా, నలుపుగా ఉన్నా, తెలుపుగా ఉన్నా, మన హృదయాల్లో ఏసయ్యకు అర్పితం చేసామంటే మనం చాలా సుందరంగా కనిపిస్తాము. ఇదైతే సత్యము. సరేనా ఫ్రెండ్స్, ఈ డే అంతా ఏసయ్య మనకు తోడుగా ఉండేలాగా. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.